హాయ్ హలో ఎక్కడికి వెళ్తున్నామంటే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్, నేను మిస్ సోనీ యశస్విని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. గైస్, ఎక్కడున్నామంటే నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నాను. ఈరోజే ఆఖరి తేదీ అన్నమాట. ఇంకా రేపు 15కి వాళ్ళు క్లోజ్ చేసిస్తున్నారు. సో మనం ఇక్కడ ఏమైనా తీసుకుందామంటే చాలా తక్కువ రే, లాస్ట్ డే అని చెప్పి వీళ్ళు చాలా వసూలు చేసేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు అటు జానాలు బాగా వీళ్ళు అన్నిటికీ వసూలు ఎక్కువ. డ్రెస్సెస్కి అయితే మినిమం 60 రూపాయలు ఉంటే వీళ్ళు ఏకంగా 400 రూపీస్ చెప్పేస్తున్నారు డ్రెస్సెస్. ఈ కాటన్ ఎంపోరియం డిజైన్స్ కానీ షాపింగ్ చేసే వాళ్ళైతే వీకెండ్స్లో రాకండి, వీక్ డేస్లో వెళ్ళండి. మీకు చాలా చౌక ధరకి చాలా బాగుంటుంది, మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. బట్ ఆఖరి రోజు అని చెప్పి ఈసారి షాపింగ్లో చాలా తక్కువ ధరకే పెడుతున్నాడు. ఎక్కువ ఏం పెట్టట్లేదు, నేను జస్ట్ జోక్ చేశాను. బ్యాంగిల్స్ కూడా అసలు 100 రూపాయలు అంత ఒక్క బ్యాంగిల్ తెలుసా, చాలా దారుణం. బేరం ఆడుతుంటే కాదు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పాడు. బేరం కూడా సరిగా ఆడనీయడం లేదు అసలు. వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అని చెప్పి దోచుకుందామని చూస్తున్నారు. నేను ఒక్క బ్యాంగిల్ తీసుకున్నా, అది మిర్రర్ బ్యాంగిల్ అని. అది ఎక్కడనో మీకు చూపిస్తాను జ్యువెలరీ షాప్లో. మీకు ఆ వీడియో తీయలేదు, తీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. మెల్లగా వెళ్తూ చాలా అలసిపోయినాం. ఎన్ని షాపింగ్ మాల్స్, మీకు చాలా చౌక ధరకే అన్నీ దొరికిస్తాయి. ఈ ప్లేస్ ఇక్కడ చాలా ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బెలూన్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి షూటింగ్కి. అది నేను చూపించలేదు యాక్చువల్లీ, అది నాకు మిస్ప్లేస్ అయింది. అది ఎక్కడనో ఎప్పుడో నేను 2:30కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 7 అయింది. అంటే 3 అవర్స్ నేను షాపింగ్ వరకే తిరిగాను మొత్తం. ఒక్క ప్లేస్ ఆగలేదు కదా ఫ్రెండ్స్, అన్ని ప్లేసెస్ చుట్టూ తిరగాలి. ఎగ్జిబిషన్ అంతే చిన్నదా ఏంటి, చాలా పెద్దగా. తిరుగుతూనే ఉన్నాను అలసిపోయే వరకు. తిరుగుతూ అసలు ఏం తీసుకోవాలి, ఏం చేయాలని చెప్పి నాకు బాగా ఆకలేసేసింది. సో కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, పాపడ తినడానికి వెళ్తున్నా. పాపడ ఎక్కడో లేదు, పదండి చూపిస్తాం మీకు. ఇదిగోండి, ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుందామంటే ఒక్కటి నా సైజువి లేవు తెలుసా, నాకు చాలా చిరాకు లేసింది. కానీ నా సైజు ఉన్న కోట్ సెట్స్ తీసుకున్నాను ఫైనల్గా నేను ఇక్కడ. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను, నేను సపరేట్ వీడియో చేసి నేను వేసుకొని గెట్ రెడీ విత్ మీలో చూపిస్తాను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇక చిన్నపిల్ల బొమ్మలు, ప్లస్ ఇక్కడ పిల్లలు ఆడుకునేవి. నువ్వు ఎగ్జిబిషన్ అంటే అన్నీ ఉండాలి కదా ఫ్రెండ్స్, లేకుండా ఎట్లుంటుంది. ఇంకా వెళ్తానే ఉన్నా నేను, వెళ్ళి అన్నీ ఒకటొక చూపిస్తూ ఉన్నాను మీకు. చూడండి, స్టోన్ బిందీస్ అని ఉంది. ఇవి ఒకటి 100 రూపాయలు, చాలా దారుణం కదా. లాస్ట్ డే అని చెప్పి 100 రూపీస్ పెట్టేశారు. ఇంకోటి అయితే నాకు తెలిసి ఏకంగా 500 చెప్పారు ఫ్రెండ్స్. నేను స్టన్ అయిపోయినా. లాస్ట్ డే అని చెప్పి మరీ ఇంత దోచుకుంటానని అనుకోలే. పాపడ 100 రూపాయలు. ఒక పాపడ తినేసరికి నాకు పొలిగిపోయింది తెలుసా. గొంది పేడంగా ఉప్పు కారం సలిస్తున్నారు. తినేసరికి అరిగిపోయిన పొట్ట మొత్తం. కానీ చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. మీరు వచ్చి పాపడతో ఎంజాయ్ చేయండి, సరేనా. నేను ఈ కేక్ ఫౌంటైన్ తీసుకున్నాను. కేక్ ఫౌంటైన్, చాక్లెట్ ఫౌంటైన్. అది 40 రూపాయలు ఫ్రెండ్స్. చాక్లెట్ ఫౌంటైన్ చాలా బాగుంది. కేక్ ఫౌంటైన్ కాదు, చాక్లెట్ ఫౌంటైన్ చెప్పడం మర్చిపోయింది. కేకీగా ఉంటుంది, చాలా బాగుంటుంది చాక్లెట్ ఫౌంటైన్. బ్రెడ్ కొంచెం కేక్ లాగా స్వీట్ అండ్ స్పైసీ ఉంటుంది. చూడండి, షాపింగ్కి వెళ్ళాము మనం. అసలు ఒక్కటి తీసుకోలే అనుకుంటే బాగానే షాపింగ్ అయితే బాగానే చేశాను నేను. డ్రెస్సెస్ నాకు సైజ్ అయితే బాగా దొరికినాయి. సో షాపింగ్ చేయడానికి అయితే బెస్ట్ అన్నమాట. చాలా తక్కువ ధరకే వస్తున్నాయి డ్రెస్సెస్. 120, 150, 200, 300. ఫైనల్లీ ఒక బ్యాంగిల్ ప్లస్ ఇంకా వాళ్ళు 500ది 400 రేట్లకి ఇస్తున్నారు లాస్ట్ డే అని చెప్పి. కాస్ట్ ఉన్నాయి. సో ఏం చేయమంటారు. సో మనం వెళ్తూ ఉన్నామన్నమాట షాపింగ్కి. చూడండి, పోతూనే ఉన్నాం. ఇంకెంత పెద్ద షాపింగ్ అసలు. తిరిగి అలసిపోయినా నేనైతే. నా కాలైతే అప్పటికే లాగేసినాయి. అవండి ఎన్ని కలెక్షన్స్. ఒక 2 ప్లేసెస్లో కూర్చున్నాను, మళ్ళీ తిరిగాను.
సో ఎందుకంటే రోజు జిమ్కి వెళ్తున్నా కదా, అందుకే నాకు ఇంకా ఎక్సర్సైజెస్ ఇంకా ఎక్కువైపోయింది. వారం అయితే నేను జిమ్కి వెళ్ళి, అందుకే ఇంకా మళ్ళీ వాకింగ్ అయ్యేసరికి రోజు జిమ్ కూడా కొట్టేశాను నేను, తెలుసా. ఎందుకంటే ఎగ్జిబిషన్ నాకు ఎక్సర్సైజ్ లాగా హిట్టింగ్. నాకు ఎక్కువ కాలు గుంజట్లేదు. ఫస్ట్ డే జిమ్కి వెళ్తే ఫుల్ పెయిన్స్ వస్తాయి, తర్వాత ముందు అలుగుతాయి. ఇప్పుడు కూడా ఫ్రీగా ఎనర్జెటిక్గా తిరగడం స్టార్ట్ చేశాను. పాపడ తిని, కేక్ ఫౌంటైన్, చాక్లెట్ తిని, మళ్ళా తిరిగి ఆగ్ర డైమండ్ పండ ప్లేస్. ఆగ్ర చూస్తే ఆగ్ర అనిపిస్తుంది కానీ పొయ్యి లోపల ఒక్కొక్క రేట్లు వేస్తే మాత్రం తింటాయి. 200, 300 బాగా దోచేసుకుంటున్నారు. వీకెండ్స్ కాబట్టి వీళ్ళు మరీ ఎక్కువ రేట్లు పెంచేస్తారు. యాక్చువల్లీ వీక్ డేస్ వచ్చేసరికి 150, 200 ఉంటాయి, కానీ వీకెండ్స్ అయితే 300 అని చెప్పి చంపుతున్నాయని చెప్పి నేను బయటకు వచ్చేసాను. అందుకే షాపింగ్కి వెళ్దామని చెప్పి డ్రెస్సెస్ చూసుకోవాలి ఫస్ట్ మనం. సో వెళ్ళాను, డ్రెస్సెస్ చూశాను, చాలా బాగున్నాయి. డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకు నచ్చలేదు. మళ్ళీ మనం డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని షాపింగ్ చేస్తామని చెప్పి నేను ఇక్కడ ఏమెక్కానో తెలుసా, ఎంత బాగా ఎంజాయ్ చేశాను నేను. రైడ్ వచ్చేసి 60 రూపాయలు అన్నమాట. చాలా బాగుంది, ఫుల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను. రైడ్స్ అయితే అస్సలు మర్చిపోలేదు. ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నా పక్కనున్న ఆమె అయితే ఇగోంది ఈ రైడ్ ఎంత చక్కగా ఉందో, చింపోంది మంకీ రైడ్. 60 రూపాయలే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. రైడ్స్ని, థ్రిల్లింగ్ రైడ్స్ని చూస్ చేసుకోండి మీరు, సరేనా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ అని చెప్పి నేను ఒక ఫోన్ను పట్టుకొని ఇంకో ప్లేస్లో దాన్ని పట్టుకొని హ్యాపీగా హుషారుగా ఉల్లాసంగా అనుకుంటూ లా అనుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. నేను ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఎగ్జిబిషన్గా వచ్చింది. ఇట్లాంటి థ్రిల్లింగ్ రైడ్స్ చూస్ చేసుకోవాలి. షాపింగ్ అయిపోయాక రైడ్స్ ఫన్, అవి కూడా నార్మల్ రైడ్స్ కాకుండా ఇట్లా తిరిగేవి, పైనుంచి కిందికి రప్ప జుర్ర అని తిరిగే రైడ్స్. అసలు అట్లాంటివి మనం చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి కదా. ఆడుతూ పాడుతూ నవ్వుకుతూ షికారుగా నేను మంచి మాట్లాడుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను. రైడ్స్ చూసారా మీరు? నాకే మంచిగా అనిపిస్తుంది అనిపిస్తూ రైడ్స్ తిరుగుతూనే ఉన్నాను రైడ్స్. రైడ్స్ ఆర్ ద బెస్ట్ ఫన్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేదు తెలుసా. రైడ్స్ ఆర్ ద బెస్ట్ రైడ్స్. దీనికన్నా మందలోకి వెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ ఎగ్జిబిషన్కి వచ్చి ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎందుకు చెప్పండి. ఇంకా వెళ్ళి కూడా వేస్టే కదా. ఇట్లాంటి వాటిలో అసలు రప్పడప్ప తిరిగేటప్పుడు మనం కిందికి చూసామనుకో కళ్ళు తిరిగిస్తాయి. కాబట్టి మనం కిందికి చూడకూడదు, పైకి చూసుకుంటూ హ్యాపీగా పాత పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. పైకి కిందికి చూడకుండా మధ్యలో మనం చూసినామనుకో మనకు భయం ఏర్పడదు. చూసారా, నాకు నేనే ఎంజాయ్ చేసుకుంటూ. సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఈజ్ ద బెస్ట్. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కాదు కానీ పులిబొమ్మ అటాక్. ఈరోజు జై మాట్రస్. తర్వాత నేను ఇగోంది అక్కడికి వెళ్ళాను. తర్వాత నేను జెయింట్ వీల్ ఎక్కబోతున్నాను. జెయింట్ వీల్ అయితే నా పక్కన ముస్లిం ఆవిడ అయితే అని భయపడుతూ వాళ్ళ పాప అయితే అని అడుస్తూ ఉండేసరికి నాకేమో ఫుల్ హుషారు వచ్చేసింది. ఎవరేమనుకుంటే అనుకోండి, ఐ డోంట్ కేర్. సెల్ఫ్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్. అసలు దాన్ని చూస్తూ ఆగుతూ ఎదురు చూస్తూ అన్నమాట. నేను ఎప్పుడు పైకి వెళ్ళాలి, ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఫైనల్లీ నా టర్న్ వచ్చేసింది. నేను ఎక్కేస్తున్నాను, నేను పైకి వెళ్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. పదండి మీకు కూడా చూపిస్తాను. నేను ఊరే అనుకుంటూ హ్యాపీగా వదులుతూ పిచ్చగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ జెయింట్ వీల్ ఎక్కే అవకాశం. జెయింట్ వీల్ మనం కిందికి చూడకూడదు, పైకి చూడాలి. కొందరు మాకు పెడుతున్నారు చూసారా. ఇప్పుడు రైడ్ షురు అయిపోతుంది. రైడ్ అని పిచ్చగా సౌండ్లు, కేకలు, రచ్చ రంబోల అని వదిలేడాలి. స్టార్టింగ్ అయితే ముందలు ఉన్న ఆవిడైతే ముస్లిం ఆవిడ అసలు అని భయపడతాం. వాళ్ళ పాప అయితే అరవడము. నేనైతే అసలు ధైర్యంగా
అటు పైకి చూడకుండా కిందికి చూడకుండా మధ్యలో చూసి నొడలడం పిచ్చి ఎంజాయ్ చేసి మనం అరుస్తుంటే భయం అవుతుంది అనుకుంటాం కానీ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అరవడంలో పిచ్చి ఎంజాయ్ ఉంటుంది అసలు. అది చెప్పినా అర్థం కాదు, ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ఐ లవ్ థ్రిల్లింగ్ రైడ్ ఎక్స్పీరియన్సెస్. అసలు ఇట్లాంటి ఎనర్జీ ఎక్స్పీరియన్స్ మనం చేయకపోతే లైఫ్లో ఇంకెందుకు చెప్పండి జీవితం. ఎప్పుడు పైకి చూడకూడదు, కిందికి చూడకూడదు. వీడియోలో చూసిన మనకు అస్సలు భయపడదు. అర్థమైందా? జీవితం కూడా అంటే ఒడిఒడుపులు వచ్చినా ఎవరు ఏమనుకున్నా వీ డోంట్ కేర్. మనం వాళ్ళని పట్టించుకున్నాం అనుకో, ఐలో ఉన్న వాళ్ళు కిందకి వచ్చేసరికి కిందిలో ఉన్నవాడు పైకి వెళ్తారు. కాబట్టి ఎవరిని అవసరం లేదు. అటు ఇటు కాకుండా మధ్యలో మనం ఎంజాయ్ చేసుకుంటూ బతికినాం అనుకో, ఎవరి గురించి పట్టించుకోకూడదు. మన ఎంజాయ్ మనం చేయాలి. అందుకే పైకి వెళ్ళాలనుకుంటే ట్రై చేయాలి. కాబట్టి ఏ ఎక్స్పీరియన్స్ అయినా థ్రిల్లింగ్గా ఉండాలి, ఐలో ఉండాలి, పీక్స్లో ఉండాలి, అడవాలి, చిల్ ఫన్, యో యో అడుపులు కేకలు వేరే లెవెల్ ఉంటుంది ఫన్ అయితే. చూసారా, తర్వాత నేను ఇంకో రైడ్కి వచ్చేసాను. అది ఇట్లా నేను పట్టుకొని రప్ప తిరిగే రైడ్. అసలు దాన్ని బ్యాక్ సైడ్ వీడియో తీద్దామంటే తీయలే, కానీ అసలు ఎంత బాగా ఎంజాయ్ ఉంది. వెనక నా చుట్టూన్నోళ్ళు అయితే అడవడం కేకలే. నాకైతే ఫస్ట్ వ్యూ అనిపించింది. నేనైతే పైకి చూసుకుంటూ నవ్వుకుంటూ అబ్బబ్బో. థ్రిల్లింగ్ రైడ్స్ ఆర్ ద బెస్ట్ రైడ్స్ ఎవర్ యూ నెవర్ మెట్ ఇన్ యువర్ లైఫ్. తెలుసా, ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా. లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయకపోతే మిగిలేది రస్క్ మాత్రమే. అందుకే ఎప్పుడు మనం భయపడకూడదు. చూడండి, నేను వీడియో షేరింగ్ చేస్తున్నా, మధ్యలో ఫోన్ షేరింగ్ అని ఆగిపోతుంది. ఐఫోన్స్తో ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మనం కిందికి చూడకూడదు. కిందికి చూసినాం అనుకో కళ్ళు తిరిగి కింద పడిపోతాం. దానికి గ్రిప్ లేదు. జస్ట్ దాన్ని ఇట్లా పైకన్నాం అనుకో, దాంట్లో మనం దూడతాం. దాన్ని ఇట్లా కిందికి పెట్టేసామనుకో లాక్ సిస్టమ్, బెల్ట్ తీసుకుని దానికి తగిలించేస్తారు. అవన్నీ వెనక చైన్, కాంగి చైన్. అటు పక్క ఉన్న వాళ్ళు అయితే పిచ్చి అరుస్తుండు, కేకలేస్తుండు. అలా అయితే అమ్మో భయపడి వణికిపోతుండు. అసలు అమ్మో కాపడం దాన్ని ఇలాంటి థ్రిల్లింగ్ రైడ్స్ కోసమే ఎగ్జిబిషన్కి వెళ్ళాలనిపిస్తుంది. తెలుసా, రేపే ఆఖరి రోజు 15వ తారీఖు శివరాత్రి పండగకే వీళ్ళు క్లోజ్ చేసేస్తున్నాడు ఎగ్జిబిషన్. కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయవచ్చు. నైట్ అనుకో పిక్చర్ రష్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, ప్లస్ ఎంజాయ్ చేయలేము మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి. కూడా షాపింగ్ చేయండి, చాలా తగ్గుతుంది. అక్కడికి చాలా మంచి డ్రెస్సెస్ దొరుకుతుంది షాపింగ్ చేసి. అది ఎలా ఉంటుందో చూపిస్తున్నా. ఇది అది నేను ఎక్కింది చూసారా, దాని మధ్యలో నేను కూర్చున్నాను. కూర్చొని రప్ప తిరిగాను. నెక్స్ట్ నేను కాఫీ కప్. ఇద్దరు పిల్లలైతే ఏం భయపట్టించారు. పిల్లలైతే పిల్లలు కాదు కానీ అమ్మాయిలు అయితే నన్ను వీళ్ళైతే అసలు భయపట్టించాడు. అసలు ఒక్క చోట ఉండలేడు. అటు వంకరాలు. ఒక అమ్మాయి అయితే నా పక్కన ఉన్న ఆమె, ఇద్దరు ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్లో అసలు ఆమె అట్టని అమ్మో భయం అవుతుంది. నేను దిగేస్తాను అంటులు కేకలు ఒక్కొక్కరు. నా వల్ల కాలేదు. సో నేనేం చేశాను, వాళ్ళ మధ్యలో నేను మంచి చెక్కగా బట్టని మధ్యలో అటు కాకుండా డ్రైని గట్టిగా పట్టుకొని దాన్ని ఇటు తిప్పుతూనే ఉంది. పిచ్చి ఎంజాయ్ చేసినాగో. అది వచ్చి ఎక్కడ నాకు గుద్దుద్దేమో అని నేను భయపడలేదు. నేను ఎంజాయ్ చేసిన. ఒక చేతితో ఫోన్, ఇంకో చేతితో టైడ్, దాన్ని కార్ డ్రిప్, దాన్ని ఇట్లా పట్టుకొని జుర్రు. రైడ్స్ ఆర్ ద బెస్ట్ ప్లేస్ అబ్బా. ఎంజాయ్ చేయాలబ్బా లైఫ్లో. ఒక్కసారైనా ఇలాంటి రైడ్స్ ఎంజాయ్మెంట్ లేకపోతే ఎందుకు చెప్పు. అంతే కదా, పిక్చర్ ఫన్ యార్. ఫన్ లైఫ్లో ఫన్ లేకపోతే మిలిగేది రస్క్ మాత్రమే. అందుకే ప్రతిసారి ఫన్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి లైఫ్లో. ఓ అని అడవడాలు, కేకడాలగో. ఈ అమ్మాయి అయితే ఎట్లా భయపడుతుంది చూడ, ఎంత ట్రిక్కీగా వాళ్ళు ఇంటి మధ్యన చేయిపోతే తాయిడు మధ్యన చేయిపోతే గట్టిగా బతుకుతున్నా చూడు. ఒక చేయితో ఫోన్ ఎంజాయ్, ఇంకో చేయితో షూటింగ్, ఇంకో చేయితో ఎంజాయ్. అసలు అడవడాలు, కేకడాలు. దట్ వాజ్ ద ఫన్ ఎంజాయ్మెంట్ అట్ ద బెస్ట్ డే ఎట్ ది ఎగ్జిబిషన్. నాకు మంచిగా అనిపించింది ఇట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళడము, సోలో లైఫ్, ఒక్కదాన్ని ఎంజాయ్ చేయడం. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేశాను అనుకుంటే
మీరు మళ్ళీ ఒకసారి ఎగ్జిబిషన్కి పోయి ఇట్లాంటి ఫ్యాంటసీస్ మీ కోరికలు ఐ జంపింగ్ ఉంటే ఇంకా బాగుంది. మళ్ళా ఉంది అక్కడ నుంచి అందరు ఇలా దిగారు కూడా. నేనే అక్కడ దిగేటప్పుడు వీడియో తీసుకోలేదు. చూడండి నేను అరుస్తూ కేకలు వేస్తూ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాను దాంతో. నేను ఎక్కడ ఫుల్ వీడియో మీకు వచ్చేసి కదా. ఇంతకు నేను ఎంజాయ్ చేస్తాను సోదరు అక్కడ ఎవరు వీడియో తీస్తుంటే సూపర్ ఎంజాయ్ మంచిగా అనిపించింది ఎక్స్ప్రెషన్ చేసి myself others షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ అయిపోయింది. అవుతున్నాయి అసలు. దట్ వాస్ ద ఫన్ డే అండ్ బెస్ట్ డే ఇన్ మై లైఫ్ టు హ్యావ్ ద గ్రేట్ డే. ఎగ్జిబిషన్కి వచ్చి 4 రైడ్స్ తిరిగా. ఈ రైడ్ వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు తెలుసా. ఆ రైడ్ కూడా 150. తర్వాత పేల్పూలు కచోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ గంట కొత్తన మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ comment subscribe. Don't forget to click bell icon. Love you guys. Ishq you all. Thanks for watching.